Welcome to India's #1 institute, Kandari Educations, the excellent coaching for shorthand, steno, typewriting, DTP, recognized by the Government of Telangana State. For more details, contact 8790414143. Dear students, today we are going to chapter number 9, large circles, SWA and సెస్ ఆర్ జెస్. ఇప్పుడు మన ఫిర్దోస్ గారు డెఫినేషన్ చదువుతారండి. ఫిర్దోస్. A large circle, initially same as motion of circle S, stands for SWA only. ఏమంటా ఉన్నారండి? ఏ లార్జ్ సర్కిల్ ఇనిషియల్లీ సేమ్ యాజ్ మోషన్ ఆఫ్ సర్కిల్ ఎస్. మనం ఇంతకుముందు రాసుకున్నాం కదండి. ఎస్ ఎట్లా రాసామో ఎస్ని ఏం చేసాము, స్మాల్ సర్కిల్ రాసాము, స్మాల్ సర్కిల్ తీసుకున్నాం. హియర్ నౌ వీఆర్ టేకింగ్ యాజ్ ఎ బిగ్ సర్కిల్, కొంచెం పెద్ద సర్కిల్ తీసుకుంటున్నామండి. సేమ్ యాజ్ ద మోషన్ ఆఫ్ ఎస్ ఎలాగైతే తీసుకున్నామో అదే విధంగా బిగ్ సర్కిల్ తీసుకుంటాము. ఇట్ గివ్స్ అ సౌండ్ ఆఫ్ స్వా ఓన్లీ. ఇనిషియల్లీ ఏం సౌండ్ వస్తా ఉన్నది చెప్పులమ్మా? స్వా. ఇప్పుడు నౌ వీ విల్ గో టు ఎగ్జాంపుల్స్. ఏమున్నదమ్మా? స్వీప్ అన్నప్పుడు చిన్నది కాకుండా వీఆర్ టేకింగ్ లార్జ్ సర్కిల్, బిగ్ సర్కిల్, సేమ్ యాజ్ ద మోషన్ ఆఫ్ ఎస్. ఇది రైట్, దిస్ ఈజ్ రాంగ్, ఇది ఎస్ అన్నట్టు. స్వీట్ ఏమంటామన్నా? స్వీట్. ఓకేనా? స్వీట్. నెక్స్ట్ వన్ స్పీడ్. నెక్స్ట్ స్విచ్, పెద్ద సర్కిల్. ఇన్సైడ్ ద కర్వ్స్, మనం ఇంతకుముందు సర్కిల్ ఎస్ కూడా ఇన్సైడ్ ద కర్వ్స్ రాసేదిగా. ఇక్కడ ఏం చేస్తాను? స్విచ్, స్విమ్, స్వింగ్. ఏమంటావన్నా? మళ్ళీ చదవండి ఒకసారి. ఏ లార్జ్ సర్కిల్ ఇనిషియల్లీ సేమ్ యాజ్ మోషన్ ఆఫ్ సర్కిల్ ఎస్ స్టాండ్స్ ఓన్లీ ఫర్ స్వా. స్టార్టింగ్లో ఏమొస్తా ఉన్నది? ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ స్వా ఓన్లీ. సెకండ్ పాయింట్. నౌ వీఆర్ గోయింగ్ టు నెంబర్ 2 పాయింట్. A large circle medially stands for ses or zes. The vowel which comes in between ses or zes is indicated inside the bigger circle. ఏమంటా ఉన్నాడండి? మధ్యలో మీడియల్లీ ఆర్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ సెస్ ఆర్ జెస్. ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ సెస్ ఆర్ జెస్. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఏమంటా ఉన్నాడు? ద ఓవల్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సెస్ ఆర్ జెస్. కొన్ని సందర్భాలలో సెస్కి జెస్కి మధ్యలో ఓవల్ సౌండ్ వస్తుంది, దాన్ని ఆ సర్కిల్ లోపే రాయాలి అంటా ఉన్నాడు. అయితే నవ్ వి విల్ సీ ఏమంటా ఉన్నాడు ఇక్కడ. ఏమని ఇచ్చాడండి? పొజెసివ్. ఏమిచ్చిండు? నెక్స్ట్ ఏమిచ్చిండు? కాజెస్. తర్వాత పాజెస్. ఏమిచ్చిండు? నెక్స్ట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఎగ్జిస్ట్. మధ్యలో వస్తూ ఉన్నదండి సిస్కి. ఎగ్జిస్ట్ ఎక్కడ పెట్టాలి? సర్కిల్లో ఇన్ ద సర్కిల్ ఆఫ్ మిడిల్ సర్కిల్లో పెట్టాలి. ఎగ్జిస్ట్ ఇట్లా పెట్టాలి. నౌ ఎగ్జాస్ట్ అన్నప్పుడు ఏం చేయాలండి? ఎగ్జాస్ట్ అంటే సర్కిల్ లోపల మనకు పోల్ సౌండ్ వస్తూ ఉన్నది. ఎక్సర్సైజ్డ్. ఏమంటా ఉన్నా? ఎక్సర్సైజ్డ్. సై అన్నప్పుడు ఇన్ ద సర్కిల్ అక్కడ తీసుకోవాలండి. ఓకేనా? నౌ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఏ లార్జ్ సర్కిల్ చెప్పండి. ఏ లార్జ్ సర్కిల్ మీడియల్లీ స్టాండ్స్ ఫర్ సెస్ ఆర్ జెస్. సెస్ ఆర్ జెస్. The vowel which comes in between ses or zes is indicated inside the bigger circle. ఓవల్ ఈ సర్కిల్ మధ్యలో కనుక ఓవల్ ఉంటే దాన్ని లోపలనే ఇండికేషన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నోట్. ఫైనల్ ఎస్ ఈజ్ యాడెడ్. దస్ ఫైనల్లో ఎస్ కనుక వస్తే ఏమంటావన్నా? ఎక్సర్సైజెస్. ఏమంటావన్నా? ఎక్సర్సైజెస్. చిన్న సర్కిల్ ఇక్కడ అవుట్లైన్లో ఒక చిన్న సర్కిల్ తీసుకోవాలి. ఓకేనా అమ్మా? చెప్పండి ఒకసారి. ద ఫైనల్ ఎస్ ఈజ్ యాడెడ్. ద ఎక్సర్సైజెస్. అన్నప్పుడు ఇక్కడ
ఓవల్ ఉంటాయి. దిప్తాన్ ఐ దిప్తాన్. నెక్స్ట్ The large circle is also used to express the sounds of two s, thus misspell. కొన్ని సందర్భాలలో కొన్ని వర్డ్స్ ఎట్లా తీసుకుంటాయండి, మిస్ స్పెల్ అంటే 2 ఎస్లను కలిపి ఒక పెద్ద సర్కిల్ ఎస్ తీసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు మిస్ స్పెల్ అంటే ఇక్కడ ఏం చేసిండు, పెద్ద సర్కిల్ తీసుకున్నాడు, 2 ఎస్ఎస్ని యాడ్ చేసి ఈ టేకెన్ ఏ బిగ్ సర్కిల్. ఓకేనా అమ్మ. నెక్స్ట్ ఇన్ ప్లూరల్స్ అండ్ పొజెసివ్స్, లూసీ ఏమంటా ఉన్నాడు, Lucy. లూసీ అన్నప్పుడు స్ట్రోక్ ఫామ్ రాయాలి, ఎందుకంటే ఫాలోయింగ్లో ఓవర్ ఉన్నది కాబట్టి లూసీ. తర్వాత పాలసీ, జెలసీ ఏమంటా ఉన్నాడు, జెలసీ. ఓకేనా అమ్మ. లూసీ అన్నప్పుడు సి ఎస్ తర్వాత ఫాలోయింగ్లో ఒక ఓవర్ సౌండ్ పోతూ ఉన్నది కాబట్టి లూసీ, పాలసీ, జెలసీ ఆర్ రిటన్ విత్ ద స్ట్రోక్ ఫార్మ్స్. ఓకేనా. తర్వాత లూసీస్ ఏమంటా ఉన్నాడు. నెక్స్ట్ ఇన్ వర్డ్స్ లైక్ లూసీస్ అన్నప్పుడు ఏం చేయాలి, లూసీస్ ఇక్కడ చిన్న సర్కిల్ తీసుకున్నాడు. పాలసీస్, జెలసీస్. ఓకే. నోట్, ఇక్కడ ఒక నోట్ చెప్తా ఉన్నాడు అండి, స్వే. ఇప్పుడు మనం ఏమనుకుంటా ఉన్నాం, బిగ్ సర్కిల్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ స్వే. స్వే వచ్చినప్పుడల్లా మనం బిగ్ సర్కిల్ రాయాలంటా ఉన్నాడు. యాక్చువల్గా స్వే కనుక స్వేతో వస్తే మాత్రం ఇట్లా రాయాలండి, వర్డ్ ఫామ్ తీసుకోవాలి, స్ట్రోక్ ఫామ్ తీసుకోవాలి. స్వాసివ్. ఓకేనా. ఏం చేయాలి, స్వాసివ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ విత్ ఏ స్మాల్ సర్కిల్ విత్ స్వేతో తీసుకొని స్వాసివ్. ఓకేనా అమ్మ. ఇక్కడ వరకు అర్థమైందా. స్టార్టింగ్లో ఏమొస్తా ఉన్నది, లార్జ్ సర్కిల్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ స్వా. మీడియల్ అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ సెస్ ఆర్ జెస్. తర్వాత నెక్స్ట్ ఇన్ ఫ్యూ వర్డ్స్ ఏమంటా ఉన్నాడు, In few words. నోట్ A few words. ఏ ఫ్యూ వర్డ్స్ A few words ending in 2s are written with the circle and stroke or the stroke and circle in order to distinguish them from other words containing similar consonants. ఏమంటా ఉన్నాడు అండి, చెప్పండి. ఏ ఫ్యూ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎస్ ఆర్ రిటర్న్ విత్ సర్కిల్ అండ్ స్ట్రోక్. కొన్ని సందర్భాలలో సర్కిల్ And స్ట్రోక్ stroke. అట్లా రాస్తారు. తర్వాత స్ట్రోక్ అండ్ సర్కిల్ ఏమంటా ఉన్నాడు, సర్కిల్ స్ట్రోక్ అండ్ సర్కిల్. ఇట్లా చూద్దాం. ఏమంటా ఉన్నాడు, వర్డ్ చెప్పండి. పోజెస్ అన్నప్పుడు ఏం చేసిండు, పి పోజెస్. తర్వాత పాజెస్ అన్నప్పుడు ఏం చేసిండు, పాజెస్. యాక్సెస్ అన్నప్పుడు యాక్సిస్. ఓకేనా. ఇక్కడ సర్కిల్ ఇది వేసి పెట్టిన. రేజెస్ అంటే కొన్ని సందర్భాలలో స్ట్రోక్ ఫామ్తో సర్కిల్ తీసుకోమంటాడు, కొన్ని సందర్భాలలో విత్ సర్కిల్ ఫామ్ తీసుకుంటాడు. ఈ నెక్స్ట్ పాయింట్, లార్జ్ సర్కిల్ ఇన్ ఫేజోగ్రఫీ. లార్జ్ సర్కిల్లో ఫేజోగ్రఫీలో ఏమవుతుందట, ద స్వా సర్కిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ యాజ్ వి. ఏమని పలుకుతా ఉన్నది, యాజ్ వి అని పలుకుతుంది. ఒక పెద్ద సర్కిల్ స్టార్టింగ్లో పెడితే ఏమవుతుంది, యాజ్ వి హ్యావ్. పెద్ద సర్కిల్ తీసుకొని ఇట్లా రాస్తే ఏమవుతుంది, యాజ్ వి హ్యావ్, యాజ్ వి క్యాన్, యాజ్ వెల్ యాజ్ ఇన్ దిస్ సిటీ. ఏమంటా ఉన్నాడు, ఇన్ దిస్ సిటీ. దిస్ ఈజ్ ఏమంటా ఉన్నాడు, దిస్ ఈజ్. నెక్స్ట్ పైన ఒక పెద్ద సర్కిల్ తీసుకుంటే యాజ్ ఈజ్ ఆర్ యాజ్ హ్యాజ్. ఏమంటా ఉన్నాడు, యాజ్ ఈజ్ ఆర్ యాజ్ హ్యాజ్. నెక్స్ట్ ఆన్ ది లైన్లో పెడితే ఈజ్ హ్యాజ్ ఆర్ ఈజ్ హిజ్. ఏమంటా ఉన్నా, లార్జ్ సర్కిల్ మరొకసారి చెప్పుకున్నామా, లార్జ్ సర్కిల్ ఇన్ ఫేజోగ్రఫీ. ద స్పా సర్కిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద వర్డ్స్ యాజ్ వి.
ఏమంటా ఉన్నాడు? యాజ్ వి అన్నది స్టార్ట్ అవుతుంది అన్నాడు. యాజ్ వి హ్యావ్, యాజ్ వి క్యాన్, యాజ్ వెల్ యాజ్, ఇన్ దిస్ సిటీ, దిస్ ఈస్. నెక్స్ట్ యాజ్ హ్యాజ్, యాజ్ హ్యాజ్, ఈజ్ హ్యాజ్ ఆర్ ఈజ్. డియర్ స్టూడెంట్స్, పేజ్ నెంబర్ 39లో చాప్టర్ నెంబర్ 9 ఉంది. చాప్టర్ నెంబర్ 9లో స్టార్టింగ్ ఫ్రమ్ సర్కిల్, స్టార్టింగ్ లైన్ నుంచి యూ హ్యావ్ టు రీడ్ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. యూ హ్యావ్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్స్ మంచిగా. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఈ స్ట్రోక్ ఫామ్ అనేది మంచిగా అర్థమయ్యే విధంగా రాసుకోవాలండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ డూ ప్రాక్టీస్. ఇప్పుడు పాలసీస్, జెలసీస్, కొన్ని స్ట్రోక్స్ డిఫరెంట్ యాంగిల్స్లలో ఉంటాయి. యూ హ్యావ్ టు డూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ ప్రాక్టీస్. తర్వాత పేజ్ నెంబర్ 40లో 31 ఎక్సైజ్ ఉందండి. 31లో 7 లైన్స్ ఇచ్చాడు. 7 లైన్స్, ఈచ్ లైన్ ప్రాక్టీస్ ఫర్ 5 పేజెస్. 32 ఎక్సైజ్ ఫర్ 5 పేజెస్. ఇలా గ్రామర్ లాగ్స్ వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ ఇన్, ఎనీ, ఓన్, యువర్, ఇయర్, ఆర్, అవర్, హవర్, అవర్స్, దెమ్సెల్వ్స్. ఈ గ్రామర్ లాగ్స్ని స్టార్టింగ్ గ్రామర్ లాగ్ నుంచి ఏ అంది నుంచి ఇక్కడ వరకు 5 పేజెస్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎక్సైజ్ నెంబర్ 33, డూ నెంబర్ ఆఫ్ టైమ్స్, డూ ప్రాక్టీస్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. 33 అండ్ 34. 34 కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్, 10 times ఆర్ 15 times. ఇంకా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ 20 times యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఓకే అండి, రైట్.